కౌరవులు పద్మవ్యూహం ఏర్పాటు చేశారు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు, కానీ బయటికి రాలేకపోయాడు. కౌరవుల సైన్యం అభిమన్యుణ్ణి బంధించి ప్రాణాలు తీస్తారు. అభిమన్యుడి తలని కౌరవ సైన్యానికి చెందిన జయద్రథుడు తన్నాడు. కుమారుని మరణ వార్త విన్న అర్జునుడు ఒక శపథం చేశాడు. రేపటి సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని ప్రాణాలు తీస్తాను, లేదంటే నేనే అగ్నికి ఆహుతి అవుతాను అని. యుద్ధభూమిలో జయద్రథుడిని రక్షించేందుకు కౌరవులు కవచాన్ని ఏర్పరిచారు. శ్రీకృష్ణుడు అర్జునుడి గురించి ఆందోళన చెంది సుదర్శన చక్రాన్ని సిద్ధం చేసి సూర్యుడిని కప్పివేస్తాడు. దీనితో సూర్యుడు అస్తమించాడని అందరూ అనుకుంటారు. అర్జునుని అవమానాన్ని చూసేందుకు జయద్రథుడు మరియు కౌరవులు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని తీసివేయగా అకస్మాత్తుగా ప్రకాశవంతంగా ఉంది. శ్రీకృష్ణుడు అర్జున, దేనికోసం ఎదురు చూస్తున్నావు? మీ విల్లుపై బాణాన్ని ఎక్కించండి అనగా అర్జునుడు తన బాణంతో జయద్రథుని తల నరికివేశాడు.